గౌరీపట్నం దగ్గర గట్టికట్ల ఫీల్డ్ అయిపోయిన తర్వాత ఒకరోజు పోలవరం డ్యామ్ కట్టే దగ్గరికి టూర్ వేసినాం. తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత సెక్యూరిటీ చూడటానికి లేదన్నారు. ఒక కొండ బోర్డు మెరకలాగుంటే అక్కడికి వెళ్ళి తిరిగి చూడొచ్చు అన్నారు. అక్కడ ఒక పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి ఒక వీడియో చేశాను. తర్వాత మళ్ళీ గడ్డికట్టలు కట్టడం ఎటుంటుందని చెప్పేసి ఆలోచన చేసిన సందర్భంలో పాలకొల్లు దగ్గర ఫీల్డ్ ఉందని చెప్పేసి, అంటే రాజమండ్రి దగ్గర గౌరీపట్నం దగ్గర నుంచి పాలకొల్లు దగ్గర ఫీల్డ్ ఉందని చెప్పేసి తెలియటం జరిగింది. పాలకొల్లుకి నేరుగా వెళ్ళాము. గౌరీపట్నం నుంచి పాలకొల్లు నుంచి మళ్ళీ అసంట మీదుగా మళ్ళీ గౌరీపట్నానికి రావడానికి ఒక రోడ్డు ఉంది. పాలకొల్లు నుంచి అసంట వచ్చే రోడ్లో ఆయిల్ బంక్ దగ్గర ఉన్నాం. ఆయిల్ బంకులోకి ఎంటర్ అయినాము. ఇక్కడ కూడా ఒక చిన్న కథే ఉంది నాకు సంబంధించింది. దాని తర్వాత చూత వర్షం ఫీల్డ్ అయితే ఉంది. ఒక 20 రోజులు దొరుకుతుంది అనుకున్నా. ఫీల్డ్ అది కనపడుతుంది ఆ సెట్ల బ్యాక్ సైడ్గా ఫీల్డ్ అయితే ఉంది. డీజిల్ బంక్ దగ్గర ఉన్న ప్రజెంటు గంట సేపు విపరీతమైన వర్షం బాది పారేసింది. ఇంకా ఫీల్డ్ గోవింద శివార్పణం అయింది ఫీల్డ్. ఇక మళ్ళీ గౌరీపట్నం ప్రయాణం అవుతున్నాం. అయితే ఈ ఆయిల్ బంక్ దగ్గర వీడియో ఎందుకు చేస్తున్నానంటే, ఈ ఆయిల్ బంక్ తోటి నాకు ఒక నెల మంచి సంబంధాలు ఉన్నాయి. ఈ ఆయిల్ బంక్ తోటి ఈ బైక్ పెట్టిన చోటు ఉంది కదా, ఈ చోట్లో ఒక నెల రోజులు పురుగుల మందుల కంపెనీ కింద టాటా ఏసీ తోటి ప్రసారం చేసేటప్పుడు ఈ బైక్ చోట్లోనే ఒక నెల రోజులు ఈ చిన్న ఖర్చు మీదనే నిద్రపోవడం జరిగింది. రాత్రులందు పగులు ఉదయాన్నే ఫీల్డ్లోకి వెళ్ళి సాయంత్రం 8 వచ్చేవాడిని. నేను మరొక బండి ఇద్దరం ఈ ఆయిల్ బంకులో ఒక రోడ్ల చేత పరిచయం చేశాను. గత 4 సంవత్సరాల క్రితం ట్రాక్టర్ కొని 4 ఏళ్ళు, అంతకుముందు టాటా ఏసీ తిరిగేవాడిని సొంతంగానే. నెలకు 30,000 ఇచ్చేవాళ్ళు అప్పుడు. ఆయిల్ బంకులో అదిగా చివరిలో ఉన్న అబ్బాయి అప్పుడు కొన్ని గుర్తులు ఉన్నాయి, ఆ గుర్తులు చెప్పాను. లోపల డోర్కి అప్పట్లోనే గ్లాసులు ఉండేవి, ఇప్పటికీ గ్లాసులే ఉన్నాయి డోర్లకి. అది పగిలిపోయి మా మీద పడ్డది ఒక సందర్భంలో. దెబ్బలేం తగలలేదు. పరిచయం చేస్తాను. థ్యాంక్ యూ అండి. మళ్ళీ ఎప్పుడో ఒకసారి కలుస్తాను. మంచిది. ఫీల్డ్ బాయ్ డీజిల్ కొడతారు. గత 6 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడే వర్క్ చేస్తున్నారు. ఈ బంకు దగ్గరకు రాగానే అదొక రకమైన సంతృప్తి. ఈ 2 జేసీబీలు పెట్టిన చోట్ల 2 బండ్లు పెట్టేవాళ్ళం. టాటా ఏసీలు పురుగు మందుల కంపెనీ కింద ప్రసారం చేస్తాం కదా, చుట్టూరు ఫ్లెక్సీలు కట్టి గూడు కట్టే పెట్టుతారు. ఇట్లాగొచ్చి ఈ బైక్ పెట్టిన దగ్గర నిద్రపోయేటోళ్ళం వాతావరణం చల్లగా ఉన్నప్పుడు. లేకపోతే చాలా మంచి స్టాపు. ఆ రూమ్లో లోపల అద్దాల లోపల మాకు క్యాషియర్ కౌంటర్లోనే నిద్రపోవడానికి చోటు ఇచ్చారు మాకు. ఆ రూమ్ లోపల కనిపిస్తున్న అద్దాల లోపల చాలా మంచి స్టాపు. అయితే ఈ ఆయిల్ బంకు అసంట మొత్తానికి ఒకటే. పాలకొల్లు నుంచి అసంటకు వచ్చేటువంటి పల్లెటూర్లు కలుపుకొని వచ్చే రోడ్డు ఇది. అయితే ఫుల్ వర్షం, జోరు వర్షం, 20 రోజులు దొరుకుతుంది అనుకున్న ఫీల్డ్ సాయంత్రం 4 గంటలకి కొట్టేసింది. ఇంక లేదు, ఇంటికి వచ్చేస్తున్నాం. పళ్ళు పులిసిపోయినాయి ఫీల్డ్ చూసి. ఒక 20 రోజులు దొరుకుతుంది అనుకున్నా. సరే, దైవాధీనం అంతవరకే. ఇంటికి వచ్చి టాటర్ని నాగల దుక్కులో మొదలు పెడతా. వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి. ఎక్కువ కాలం వీడియో యూట్యూబ్లో ఉంటే ఎక్కువ మందికి పరిచయం అవుతుంది. సరే, అయితే ఇలాంటి అనుభవం ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి. దేశం మీద తిరిగేటప్పుడు అనేక అనుభవాలు ఉంటాయి. మరొక వీడియోతో కలుస్తా.